హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర నిలువ పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి కోసం నేను 3 కట్టల గోంగూర తీసుకున్నాను. నీట్‌గా ఒలుచుకొని 2, 3 సార్లు మంచి నీటితో కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నిలువ పచ్చడికి ముదురాకైతే చాలా బావుంటది. ఇది కొంచెమే కాబట్టి నేను కడిగి అలాగే పచ్చడి చేసేస్తున్నాను. కానీ ఎక్కువగా చేసేప్పుడు ఆకుని నిమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఇంగువ వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నిలువ పచ్చళ్ళకైతే ఇంగువ ఎక్కువే పడుతుంది. ఇంగువ వేగిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ గోంగూరకైతే 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు కావాలి. ఎండుమిరపకాయలు లైట్‌గా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అక్కర్లేదు. తర్వాత మసాలా దినుసులు వేసుకుందాము. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నాను. ఇవి దోరగా ఫ్రై అవ్వాలి. బాగా వేగాయి, మంచి కలర్ వచ్చాయి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. చూసారా ధనియాలు ఎలా వేగాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిరపకాయలు చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల స్టవ్ వెలిగించి ఒక బాండలి పెట్టుకొని కొంచెం నూనె వేసి కడిగి ఉంచుకున్న గోంగూరనైతే ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఈ గోంగూర బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూరని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కలర్ అయితే చేంజ్ అయింది గోంగూర, కానీ ఇంకా మెత్తబడాలి. కలిపెడుతూ అప్పుడప్పుడు అడుగు పట్టుకోకుండా కలిపెడుతూ ఆకుని చిదిమేస్తూ ఉడికించుకోవాలి. పూర్తిగా అయితే మెత్తగా అవ్వదు. మిరపకాయలు అయితే చల్లగా అయిపోయాయి. మసాలా దినుసులతోటే మిరపకాయలన్నీ చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ పచ్చడికి నేను కల్లుప్పును వాడుతున్నాను. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఒక్క పౌడర్తో మనము 2-3 రకాల పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఈ పౌడర్ని చేసి పెట్టుకుంటే ఇది కొంచెం చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఈ పౌడర్తోనే రెడీ చేసుకోవచ్చు. పౌడర్ ఉందంటే ఫాస్ట్గా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇదైతే వేస్ట్ అయిపోదు. ఇప్పుడు గోంగూర ఎంతవరకు మగ్గిందో చూద్దాం. గోంగూర అయితే రెడీ అయిపోయింది. కారపొడి వేసేస్తున్నాను. పోపు కోసం కొన్ని తెల్లపాయలు చితకొట్టుకొని పక్కన పెట్టాను. ఆయిల్ వేసి బాండిల్లో రెడీగా పెట్టాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు చితకొట్టుకున్న తెల్లపాయలను వేసి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేపుకుందాం. ఇవి వేగిపోయాయి. బాగా వేగిన ఈ వెల్లిపాయ ఆయిల్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకుందాం. ఇది చల్లార్చాల్సిన పని లేదు, వేడిగానే వేసేయచ్చు. పచ్చడిలోకి ఈ ఆయిల్ అంతా ఇంకిపోయేలాగా బాగా కలుపుకోవాలి. పచ్చడి అంతా పీల్చేసేయాలి ఈ ఆయిల్ని. మళ్ళీ చల్లారిపోయాక ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, మౌత్ వాటరింగ్. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎమ్మి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.